ఒకవేళ చెయ్యి విరిగితే ఎక్స్రే తీసి ఇక్కడే ప్రాబ్లం ఉందని డాక్టర్ ఈజీగా చెప్పేస్తారు. సమస్య కంటికి కనిపించుతుంది కాబట్టి ట్రీట్మెంట్ కూడా ఈజీ, రైట్? కరెక్ట్. కంటికి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి. అవును. కానీ కంటికి కనిపించని మానసిక వేధింపులు ఒకరి ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తే ఆ నొప్పిని కొలిచే ఎక్స్రే మెషిన్ మన చట్టాల దగ్గరుందా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఈరోజు మనం విశ్లేషిస్తున్న మూలాల్లో అంటే అభినవ్ మోహన్ దేల్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సరిగ్గా ఇదే పాయింట్ ఎదురైంది. 7 సార్లు ఎంపీగా గెలిచిన ఒక బలమైన నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం, దానికి దీర్ఘకాలిక రాజకీయ వేధింపులే కారణమనడం పెద్ద సంచలనం. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ఖచ్చితంగా. ఒక వ్యక్తిని మానసికంగా కృంగదీసి ఆత్మహత్యకు ప్రేరేపించారని చట్టం ఎప్పుడు నమ్ముతుంది? ఆ చట్టపరమైన పరిమితులు ఏంటి అనేది ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా చూడబోతున్నాం. అసలు ఈ కథలో ఏం జరిగిందో చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. 2020లో ఈ ఎంపీ గారిని అనేకసార్లు బహిరంగంగా అవమానించారు. అవును, అది రికార్డ్స్లో కూడా ఉంది. ఆ తర్వాత 2021లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు ఒక 15 పేజీల సూసైడ్ నోట్ రాశారు. రైట్, 15 పేజీలు. అందులో స్థానిక అడ్మినిస్ట్రేటర్, పోలీసులు తనను 25 కోట్లు డిమాండ్ చేశారని స్పష్టంగా ఆరోపించారు. దాని ఆధారంగానే ఆయన కుమారుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడ నాకైతే ఒక విషయం అనిపిస్తోంది. ఏంటది? ఒక వ్యక్తిని మానసికంగా ఎడతెగకుండా హింసించడం అనేది వాళ్లని ఒక కొండ అంచుకు తీసుకెళ్లి కిందకి నెట్టేయడంతో సమానం కాదా? ఇందులో అనుమానించడానికి ఏముంది? వినడానికి చాలా సహేతుకంగానే అనిపిస్తోంది. కానీ చట్టం భావోద్వేగాలతో కాకుండా ఖచ్చితమైన ఆధారాలతో పనిచేస్తుంది. ఆ కొండ అంచుకు నెట్టేయడం అనే మీ ఉపమానం నుండే సుప్రీంకోర్టు యొక్క చట్టపరమైన సిద్ధాంతం బయటకొస్తుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, చెప్పండి, సెక్షన్ 306 ఐపీసీ కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే నేరం రుజువు కావాలంటే మెన్స్ రియా ఉండాలి. అంటే నేర ఉద్దేశం తప్పనిసరి. ఒక్క నిమిషం ఆగండి. ఒక వ్యక్తి చనిపోతూ 15 పేజీల లేఖ రాసి ఫలానా వాళ్లే కారణమని పేర్లు రాశాక కూడా వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా అని చట్టమెందుకు వెతుకుతుంది? అది కాస్త విచిత్రంగా లేదా? బయటనుంచి చూస్తే అలాగే అనిపిస్తుంది. డెత్ నోట్ కంటే పెద్ద ఆధారమేముంటుంది? అక్కడే మనం చట్టం వెనుకున్న లాజిక్ అర్థం చేసుకోవాలి. కేవలం సూసైడ్ నోట్లో పేరున్నంత మాత్రాన అవతలి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే వేధించాలని చెప్పలేం కదా? అది నిజమే. ఎందుకంటే పని ప్రదేశాల్లో గొడవలు, వృత్తిపరమైన శత్రుత్వం సాధారణం. రేపు ఎవరైనా తమ ప్రత్యర్థులపై కోపంతో నోట్లో పేర్లు రాసి చనిపోతే అమాయకులు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది గదా? కరెక్ట్, ఆ ప్రమాదం ఉంది. దాన్ని ఆపడానికే కోర్టులు ప్రాక్సిమేట్ ట్రిగర్ అంటే తక్షణ కారణం ఉందా లేదా అని చూస్తాయి. తక్షణ కారణం అంటే చనిపోవడానికి జస్ట్ ముందు జరిగిన సంఘటన? అవును, మన తెలుగులో కుండ నిండిపోవడం అంటాం కదా. నీళ్లు చుక్క చుక్కగా పడినా ఆఖరి చుక్క పడినప్పుడే నీళ్లు బయటకు పొర్లుతాయి. రైట్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలాగే ఆత్మహత్యకు, నిందితుల చర్యలకు మధ్య ఒక లైవ్ లింక్ ఉండాలి. ఆ తక్షణ ప్రేరేపణ లేదా ఆఖరి దెబ్బ లేకపోతే నేర ఉద్దేశం ఉన్నట్లు కోర్టులు అంగీకరించవు. ఇక్కడే అసలు ఆసక్తి మొదలవుతుంది. మరి ఈ కేసులో అంత స్పష్టమైన సూసైడ్ నోట్ ఉన్నప్పటికీ కోర్టు ఆ లైవ్ లింక్ లేదని ఎలా నిర్ధారించింది? సుప్రీంకోర్టు దీనికి వేరే ఏమైనా ఉదాహరణలు తీసుకుందా? చాలా మంచి ప్రశ్న. దీన్ని వివరించడానికి కోర్టు సెక్షన్ 304B అంటే వరకట్న మరణాల చట్టంతో దీన్ని పోల్చింది. వరకట్న చట్టంతోనా? అవును. ఆ చట్టాలు చాలా కఠినమైనవి. అయినా సరే అందులో కూడా మహిళ మరణించడానికి కొద్దిసేపటి ముందు వేధింపులు జరిగి ఉండాలనే నిబంధన ఉంది. అంటే అంత కఠినమైన చట్టాల్లో కూడా ఆ రూలుందన్నమాట. కరెక్ట్. అలాంటప్పుడు సాధారణ కేసులకు కూడా ఆ ప్రత్యక్ష సంబంధం తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. ఇక సూసైడ్ నోట్ విషయానికి వస్తే కోర్టు దాన్ని పూర్తిగా నమ్మలేదు. అదేంటి, చనిపోయే వ్యక్తి అబద్ధమెందుకు చెప్తాడని అనుకుంటారు కదా సాధారణంగా? నిజమే. కాని ఈ ఎంపీ గారు గతంలో పార్లమెంటరీ కమిటీకిచ్చిన అధికారిక ఫిర్యాదులను కోర్టు పరిశీలించింది. ఆశ్చర్యమేంటంటే ఆ ఫిర్యాదుల్లో ఎక్కడా ఈ 25 కోట్ల ప్రస్తావనే లేదు. వెయిట్, నిజంగానా? అవును. పైగా ఆయన చనిపోవడానికి కేవలం 10 రోజుల ముందే ఆ కమిటీ ఆయనకు భద్రత కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది. అంటే పరిస్థితి మెరుగుపడుతున్న సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. కరెక్ట్.
ఇది సూసైడ్ నోట్లో ఉన్న ఆరోపణలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని కోర్టుకు అర్థమయ్యేలా చేసింది. ఇదంతా చూస్తే ఏమర్థమవుతోంది? ఒకవైపు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆవేదన, మరోవైపు ఆధారాల కోసం వెతికే చట్టం. అంటే ఈ కేసుకు ముగింపేంటి? ఆ లైవ్ లింక్ లేదా తక్షణ కారణం లేకపోవడం వల్లే సుప్రీంకోర్టు ఈ కేసులో ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది. ఇక్కడే మనకు సెక్షన్ 482 సిఆర్పిసి పవర్ ఏంటో తెలుస్తుంది. అంటే క్వాష్ చేయడం అంటారే అదా? అవును. ఈ సెక్షన్ ద్వారా మెన్స్ రియా లేని ఆధారరహిత అభియోగాలను హైకోర్టులు కొట్టివేయవచ్చు. ఓకే. ఆక్షేపణ లేకుండా ఎవరినీ నేరస్తులుగా పరిగణించకూడదని ఇది స్పష్టం చేస్తుంది. అంటే తీవ్రమైన మానవ విషాదానికి, చట్టపరమైన నేరానికి మధ్య చట్టం చాలా స్పష్టమైన గీత గీస్తుందన్నమాట. మనం ముందు మాట్లాడుకున్నట్లు ఎక్స్రేలో కనిపించే ఎముక విరుపులాగా చట్టానికి కూడా నేరం వెనుక ఉన్న ఉద్దేశ్యం స్పష్టంగా కనిపించాలి. ఖచ్చితంగా. భావోద్వేగాలు ఎంత బలంగా ఉన్నా సరే, నిష్పాక్షికమైన ఆధారాలు, చట్టపరమైన లాజిక్ మాత్రమే అంతిమంగా న్యాయాన్ని నిర్దేశిస్తాయి. అవును. లేకపోతే చట్టం ఆయుధంలా మారి దుర్వినియోగమయ్యే ప్రమాదముంది. అయితే ఇదంతా విన్నాక నా మెదడులో ఒక లోతైన ఆలోచన తుడిచేస్తుంది. ఒకవేళ స్పష్టమైన సూసైడ్ నోటున్నప్పటికీ ఆ కోర్టులు వెతికే అప్రాక్సిమేట్ ట్రిగ్గర్ లేదా తక్షణ కారణం లేదని కేసును కొట్టివేస్తే, ఎవరికీ కనిపించని, లోపల కుమిలిపోయేలా చేసే దీర్ఘకాలిక మానసిక వేధింపులకు గురయ్యే బాధితులకు ఈ చట్టాల ద్వారా న్యాయం ఎలా దొరుకుతుంది? నిజంగా ఆలోచించాల్సిన విషయమేది. మన చట్టాలు కేవలం ఆఖరి దెబ్బను మాత్రమే చూస్తాయా? అంతకుముందు పెట్టిన 100 గాయాలను లెక్కలోకి తీసుకోవా? ఈ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఆసక్తికరమైన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.